అందరికీ నమస్కారం. దిక్సూచికి స్వాగతం. ఈరోజు మనం ఒక ఆధ్యాత్మిక అంశాన్ని తెలుసుకుందాం. విభూతి అనగా పవిత్ర బూడిద. మీరు భక్తుల నుదుటిపై 3 గీతలు వేసుకుంటున్నారని చూశారు కదా. కానీ దాని అర్థం, చరిత్ర మరియు గురుచరిత్ర, సాయి సచ్చరిత్రలో ఎందుకు అంత ప్రాముఖ్యత ఉందో మీకు తెలుసా? చివరి వరకు చూడండి. అద్భుతమైన కథలు మరియు ఒక శాస్త్రీయ రహస్యం మీకోసం ఉన్నాయి. అసలు విభూతి అంటే ఏమిటి? విభూతి లేదా భస్మం పవిత్ర హోమంలో తయారయ్యే బూడిద. విభూతి అంటే సంస్కృతంలో ప్రతాపం లేదా మహిమ. ఇది సాధారణ బూడిద కాదు, మంత్రాలతో పవిత్రం చేసి అగ్నిలో శుద్ధి చేసినది. దీన్ని ధరించడం అంటే కేవలం ఆచారం కాదు, అది ఆధ్యాత్మిక సత్యాన్ని అంగీకరించడం. ప్రతీకాత్మకత మరియు ఆధ్యాత్మిక అర్థం. విభూతి ఎందుకు పెట్టుకుంటాం? అది జీవితం తాత్కాలికమని గుర్తు చేస్తుంది. అన్నీ బూడిదగా మారతాయి. శివుడు విభూతి ధరించడం అంటే వైరాగ్యం మరియు పరమసత్యం. నుదుటిపై, ముఖ్యంగా ఆజ్ఞా చక్రంపై ధరిస్తే అహంకారం, అజ్ఞానం మరియు భౌతిక కోరికలను తొలగించి మోక్షం వైపు నడిపిస్తుంది. మరియు గుర్తుంచుకోండి, పెద్దలు చెబుతారు, విభూతి లేకుండా రోజువారీ పూజ పూర్తి కాదు. అది పవిత్రతకు చివరి ముద్ర. గురుచరిత్రలో విభూతి. గురుచరిత్రలో విభూతి దైవ ప్రసాదంగా చెప్పబడింది. సంతులు, గురువులు విభూతిని ప్రసాదంగా ఇస్తారు. అది పవిత్రత, రక్షణకు సంకేతం. భక్తితో ధరిస్తే గురుకృప లభిస్తుంది. మొదటి కథ, విభూతి అద్భుతం. ఒక భక్తుడు తీవ్రమైన అనారోగ్యంతో గురువును ఆశ్రయించాడు. గురువు విభూతి ఇచ్చి, భక్తితో పెట్టుకో, భగవంతుని నామం జపించు అన్నాడు. భక్తుడు అంగీకరించాడు, ఆచరించాడు. కొన్ని రోజుల్లో ఆరోగ్యం తిరిగి వచ్చింది. ఇది కేవలం వైద్యం కాదు, విశ్వాసం మరియు విభూతి పవిత్రత శక్తి. రెండవ కథ, ప్రమాదం నుండి రక్షణ. ఒక రైతు అడవి జంతువుల దాడులతో బాధపడుతున్నాడు. గురువు విభూతి ఇచ్చి నుదిటిపై పెట్టుకో, పొలంలో చల్లు అన్నారు. అద్భుతంగా దాడులు ఆగిపోయాయి. అందుకే విభూతి ప్రతికూల శక్తుల నుండి రక్షణ కవచం. సాయి సచ్చరిత్రలో విభూతి పాత్ర. సాయి సచ్చరిత్రలో బాబా ఇచ్చిన పవిత్ర బూడిద ఊది అద్భుతమైనది. జ్వరం, గాయాలు ఉన్న పిల్లలు కేవలం ఊది ధరించడం ద్వారా నయం అయ్యారు. బాబా ఎప్పుడూ చెప్పేవారు, శ్రద్ధ సబూరి. ఈరోజు కూడా భక్తుల విభూతి లేదా ఊది వేసుకుంటే నొప్పి తగ్గుతుందని నమ్ముతారు. ఇది మాయ కాదు, విశ్వాసం మరియు దైవ కృప శక్తి. శాస్త్రీయ మరియు సాంస్కృతిక సమాచారం. మీకు తెలుసా, విభూతి కేవలం ఆధ్యాత్మికం కాదు, అది శాస్త్రీయంగా కూడా ప్రయోజనకరం. బూడిద క్షార స్వభావం కలిగి ఉంటుంది మరియు యాంటీసెప్టిక్ లక్షణాలు ఉంటాయి. అందుకే చిన్న గాయాలపై విభూతి వేయడం పూర్వం సాధారణం. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ముగింపు. తర్వాత మీరు విభూతి వేసుకున్నప్పుడు గుర్తుంచుకోండి, అది కేవలం ఆచారం కాదు, అది సందేశం. జీవితం తాత్కాలికం, కానీ ఆత్మ శాశ్వతం. ఈ పవిత్ర సంప్రదాయాన్ని గౌరవిద్దాం. అందరికీ ధన్యవాదాలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ.